రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందనే అభిమానులు పోస్టులు చేస్తున్నారు. నిజంగానే ఈ లుక్లో ప్రభాస్ చాలా బాగున్నాడు. చాలా యంగ్గా కనిపిస్తున్నాడు. లేటెస్ట్గా కల్కి సినిమాతో మరోసారి 1000 కోట్ల హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఫౌజీ, స్పిరిట్ సినిమాలని చేయబోతున్నాడు. రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరికి కంగువాతో భారీ షాక్ తిన్న సూర్య సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఓ చక్కటి లవ్ స్టోరీని వెంకీ సూర్యకి చెప్పాడట. ఇక ఈ సినిమా మే నుంచి స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. నాగవంశీ ఈ సినిమాకి నిర్మాత. ఇక ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని బలంగా తెలుస్తోంది. ఆమెనింకా ఫైనల్ చేయలేదు, కానీ ఆమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందట. ఇప్పటికే భాగ్యశ్రీ బోర్సే విజయ్ దేవరకొండ, రామ్ సరసన సినిమాలు చేస్తోంది. నిజానికి భాగ్యశ్రీ బోర్సే తొలి సినిమా మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. అయినప్పటికీ భాగ్యశ్రీకి మాత్రం తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్య సరసన ఆమెకు ఛాన్స్ వచ్చింది. తమిళ నటుడు ఇంకా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో రెండో హీరోయిన్గా అసోం నటి ఖైదూ లోహర్ నటించింది. ఇక ఈ సినిమా వేడుకలో హీరోయిన్ ఖైదూ లోహర్ గురించి బేబీ నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడారు. సరిగ్గా హీరోయిన్ పేరు కూడా ఆయన పలకలేకపోయారు. ఖైదూ లోహర్ బదులుగా కాయల్ అంటూనే ఏమండి మీ పేరు కాయలా పళ్ళా అంటూ ఎటకారం చేసేశాడు. మేము తెలుగు రాని అమ్మాయిల్ని ఎక్కువగా ఇష్టపడతాం, ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత నాకు తెలిసింది. ఇక నుంచి తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయకూడదని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ నిర్ణయించుకున్నామని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ దుమారం రేపుతున్నాయి. దీన్ని బట్టి బేబీ హీరోయిన్ వైష్ణవికి ఎస్కేఎన్కి మధ్య ఏదో గొడవ జరిగినట్టుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా సీతారామన్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఫౌజీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే తెగ పాపులర్ అవుతున్నాడు. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. అతని సినీ ఎంట్రీ కోసం కొనిదెల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అఖిరా అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది లేదని, అతనికి సంగీతం అంటే ఇష్టమని తెలిపారు. అఖిరా లేటెస్ట్ లుక్స్ చూసి పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. అఖిరాకి ఇప్పుడు సరైన సినిమా పడాలి, కానీ బిగ్గెస్ట్ డెబ్యూ హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు. మరి అఖిరా మనసులో ఏముందో కానీ పవన్ అభిమానులు మాత్రం తన ఎంట్రీ కోసం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అలాగే సినీ వర్గాల్లో కూడా అఖిరా ఎంట్రీ ఉండొచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ కొనిదెల వారసుడి ఎంట్రీ ఎప్పుడుంటుందో మరి.